వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. నేను ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాను. గెస్ట్ చేయగలరా? నేనే చెప్పేస్తానండి. క్రియేటివ్ ఆర్ట్ వరల్డ్లో ఉన్నాను. ఇక్కడ ఆర్ట్ అయితే చాలా అద్భుతంగా నేర్పిస్తారంట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పెద్ద సిలబసే ఉంది. వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్ట్లో డిప్లొమా, డిగ్రీ వరకు కూడా నేర్పిస్తున్నారంట. అండ్ దీంట్లో మంచి మంచి జాబ్స్ కూడా వీళ్ళే హెల్ప్ చేస్తున్నారంట. అంటే ఏదైనా వర్క్ నేర్చుకోవాలనుకున్నా, లేదంటే ఏదైనా ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నా వీళ్ళే నేర్పిస్తున్నారంట. వీళ్ళ గురించి నాకైతే తక్కువ ఇన్ఫర్మేషనే తెలుసు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, రండి వెళ్దాం. ఈరోజు నేను క్రియేటివ్ ఆర్ట్ వరల్డ్లో ఉన్నాను. ఇక్కడైతే వర్క్ అద్భుతంగా ఉంది. నేను చూసాను, చాలా అందంగా ఉంది. నేను నార్మల్గా అనుకుంటూ ఉంటాను, అంటే ఆర్ట్ అనగానే మేబీ కొన్నే ఉంటాయేమో, అంటే కొన్ని టైప్స్ మాత్రమే ఉంటాయేమో అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు చాలా రకమైన ఆర్ట్స్ ఉంటాయంట. లైక్ ఫ్యాబ్రిక్ ఆర్ట్ ఉంటుందంట, లేదంటే పెన్సిల్ ఆర్ట్ ఉంటుందంట, పెయింటింగ్ ఆర్ట్ కూడా ఉంటుందంట, అంటే ఆయిల్ పెయింటింగ్ ఆర్ట్ కూడా ఉంటుందంట. ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు పద్మ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను విన్నాను, అంటే ఇక్కడ చాలా రకమైన ఆర్ట్ మీరు నేర్పిస్తున్నారని విన్నాను. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీకు ఏంటి ప్రేరణ? అంటే చాలా మందికి చాలా రీజన్స్ ఉంటాయి కదా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని, లేదంటే ఒక స్కూల్ స్టార్ట్ చేయాలన్నా. మీకేంటి మ్యామ్ రీజన్? నేను వచ్చి బెంగళూరులో ఎంఎఫ్ఐ చేశాను, కెన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో, చిత్రకళా పరిషత్తు. అది రెండిట్లో చేశానమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక హస్బెండ్ కూడా ఆర్టిస్టే. సో లవ్ మ్యారేజ్ అయింది, మేము ఇక్కడికి వచ్చేసాము. తినే ఇక్కడ పెద్ద ఫేమస్ ఆర్టిస్ట్ గువ్వల కెనడీ అని. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కటౌట్స్, బ్యానర్స్, పెద్ద పెద్ద పెయింటింగ్స్ అలాగే చేసేవారు. సో నాకు ఒక ఐడియా, అంటే కొంతమంది వచ్చి అడిగేవారు ఏమైనా నేర్పిస్తారా అని. వైనాట్ షూట్ చేసుకొని స్టార్ట్ చేసాము. ఇక్కడికి ఇప్పటికి 35 years మేము ఆర్ట్ ఇక్కడ మొదలుపెట్టి, కానీ క్లాస్ స్టార్ట్ చేసింది 25 years అవుతుంది. 25 years నుంచి చెప్తున్నాను క్లాసు. ఏజ్ లిమిట్ ఏమి లేదు ఇక్కడ. 4 years నుంచి తీసుకొచ్చి వదులుతున్నారు. 4 years నుంచి 86 years వాళ్ళు కూడా వచ్చి నేర్చుకున్నారు ఇక్కడ. ఇంకా ఎక్కడి నుంచి వస్తారు? తాడేపల్లిగూడెం నుంచి కూడా ఇక్కడికి వస్తారు స్టూడెంట్స్. ఆటో కట్టించుకుని వీక్లీ ట్వైస్ అలా వచ్చేవాళ్ళు ఉన్నారు. చాలామంది లేడీస్కే ఎక్కువ మందికి నేను అప్రోచ్ చేస్తాను. వాళ్ళు కొంచెం బయటకు రావాలి, వాళ్ళు ఉన్న టాలెంట్ చూపించాలని. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆశ ఉంటుంది నేర్చుకోవాలని, కానీ ఛాన్సెస్ ఉండదు. ఇలాగ నేర్పించే వాళ్ళకి వంటనే అయిపోయి 10 to 12 ఆ టైమింగ్స్ పెట్టుకుంటాను. అక్కడ వచ్చి ఈ టైంలో వాళ్ళు నేర్చుకుని ఆ పిల్లలు వచ్చే టైంకి లంచ్ టైంకి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూర్చొని వర్క్ చేసుకోవడం, నేర్చుకోవడము వాళ్ళకి సొంత, అంటే మైండ్ స్ట్రెస్ ఫీల్, బాగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకున్న ఆలోచనలు వాళ్ళు పెయింటింగ్ చేసుకుంటారు. ఈవెన్ వాళ్ళు పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ చేయాలని వీళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే ఒక ఉంటుంది అనేసి అలాగే పిల్లలు కూడా వస్తారు. స్కూల్ పిల్లలు చాలామంది ఉన్నారు. ఇప్పటికి thousands of పిల్లలకి మేము నేర్పించాము. ప్రతి ఇయర్ షో చేస్తున్నాము. మంచి టాలెంటెడ్ ఉన్న వాళ్ళని తీసుకొని ప్రతి ఇయర్ రాజమండ్రిలో షో చేస్తున్నాము. ఇంకా ఇది అలాగా రెడీ అవుతుంది. అయితే గ్రేట్ లవ్ స్టోరీ ఉందన్నమాట. అవును. ఓకే మేడం, నేనైతే విన్నాను ఇక్కడ చాలా రకాల ఆర్ట్ నేర్పిస్తున్నారు అని. అంటే నేను విన్నదైతే చాలా తక్కువే అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తెలుసుకున్నాను కూడా. నార్మల్గా నేను అనుకుంటూ ఉంటాను ఆర్ట్ అనగానే కొన్ని రకాలు ఉంటాయి, పెన్సిల్ ఆర్ట్ అని, లేదంటే ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది మాత్రమే అనుకున్నాను. మీరు కొత్త కొత్త పదాలని చెప్తుంటే ఇన్ని రకాల ఆర్ట్స్ ఉన్నాయని చెప్పి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇక్కడ ఏమేమి ఆర్ట్ నేర్పిస్తున్నారు? ఇక్కడ స్టార్టింగ్ బేసిక్ నుంచి చెప్తాను రా. బేసిక్ స్ట్రోక్స్ అవి ఉంటాయి, పెన్సిల్ షేడింగ్ ఉంటుంది, క్రయాన్ వర్క్ ఉంటుంది, ఆయిల్ పాస్టల్స్ ఉంటుంది, వాటర్ కలర్ ఉంటుంది, పోస్టర్ కలర్స్ ఉంటాయి, ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటుంది, అక్రిలిక్ కలర్ ఉంటుంది, ఆయిల్ కలర్స్ ఉంటుంది, మిక్స్ మీడియా ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, ల్యాండ్స్కేప్ ఉంటుంది, మినేచర్ వర్క్ ఉంటుంది, మండల ఆర్ట్ ఉంటుంది. మొత్తం ఆల్ బెంగాలీ ఆర్ట్ అని. గ్రేట్ ఆర్టిస్ట్ వర్క్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అది కూడా కాపీ చేసి వాళ్ళకి నేర్పిస్తున్నాను అనమాట. ఈ టైప్ అలాగా ఏం లేదు, ఏ టైప్ వాళ్ళు అడిగినా అన్నీ మేము అవైలబుల్గా నేర్పిస్తున్నాను ఇక్కడ. ఓకే, పెద్ద సిలబస్ చదివేశారండి. మొత్తం అన్ని పెయింటింగ్స్ ఆల్ టైప్, ఇది అది అని కాదు, అన్ని టైప్లో నేర్పిస్తాను. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి కానీ నేర్చుకోవడానికి ఏ టైప్ అయినా చెప్తాను. ఈవెన్ ఎంబ్రాయిడరీ కూడా చెప్పేస్తాను నేను. అవునా? బై హ్యాండ్ చేసుకోవడానికి, డ్రెస్ మీద చేసుకోవడానికి, వాళ్ళు కొత్తగా ఏమైనా క్రియేటివిటీ చేయాలంటే దానికి కూడా ఐడియాస్ ఇస్తాను నేను.
చేపిస్తాను కూడా ఇక్కడ. మనం ఒక ఆర్ట్ నేర్చుకోవాలంటే ఏ క్వాలిటీస్ కావాలి అంటే చాలా మంది ఆర్ట్ అనేది టాలెంట్ అనేది పుట్టుకతో వస్తుందని అంటూ ఉంటారు. అది నిజమా లేదంటే నేర్చుకోవడం వల్ల వస్తుందంటారా? ఇప్పుడు ఆర్ట్ బై బర్త్ కొంతమంది ఉంటుంది, కానీ ఓన్లీ ఐ నీడ్ ఇంట్రెస్ట్ ఉందంటే జీరో, వాళ్ళకి ఏమి రాకపోయినా సరే వితిన్ 1.5 monthలో వాళ్ళు పెయింటింగ్ చేసేలా చేసేస్తారు. 1.5 monthలో వాళ్ళకి ఓన్లీ ఇంట్రెస్ట్ కావాలంతే. నేను చెప్పింది అలా చేసుకొస్తే వితిన్ 3 monthsలో వాళ్ళు ఒక ప్లేస్లో ఎగ్జిబిట్ చేసేంత వర్క్స్ రెడీ అయిపోతారు. ఆల్ అక్రిలిక్ కలర్, ఆయిల్ కలర్ అన్నీ చేసేస్తారు వాళ్ళు 3 monthsలో. 3 monthsలో. అది చాలా మందికి నేను ఇక్కడ ఎగ్జామ్స్ కూడా కట్టిస్తాను, డిప్లొమా ఎగ్జామ్ కట్టిస్తాను, గవర్నమెంట్ది హయ్యర్ లోయర్ ఎగ్జామ్ ఉంటుంది అది కూడా కట్టిస్తాను, ఆ టీచింగ్ కూడా చేస్తాను ఇక్కడ వాళ్ళకి ఆర్ట్లో. దానికి ఎవరికైనా మన జాబ్ ఆఫర్ ఉంటే అది కూడా నేను ప్రిఫర్ చేస్తాను అందరికని. మనకి ఇంట్రెస్ట్ ఒకటే ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి వాళ్ళైనా చేపిచ్చేస్తాను. సో ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేట్స్ వెళ్తున్నారనమాట. చాలా మంది ఉన్నారు అలాగా, జాబ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్ కడుతున్నారు, ఏమీ తెలియదు కూడా గవర్నమెంట్ ఎగ్జామ్ ఉందా, ఇలాగ పోస్టింగ్ ఉందా అని కూడా తెలీదు. ఎండోమెంట్స్లో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది, ఇది కోర్సెస్ అన్నీ ఇండివిజువల్ స్కూల్స్లో ఉంది, గవర్నమెంట్ స్కూల్స్ ఉంది, అన్ని ప్లేస్లో ప్లేస్మెంట్ ఉంది. మేడం ఏంటి మేడం ఇన్ని అవార్డ్స్ మొత్తం నిండిపోయింది అరంతా, మీకు ప్లేస్ కూడా లేనట్టు. ఇంకా ప్లేస్ లేదు, ఇంకా మనం డంప్ చేసి కూడా పెట్టాము ప్లేస్, లైక్ ఇంపార్టెంట్ మాత్రం ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి పెయింటింగ్ అవార్డ్స్. 95 నుంచి స్టార్ట్ అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అయింది మాకు అవార్డు ఇవ్వడం. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇచ్చింది ఒక చిన్న అవార్డు, ఇది ఇక్కడ ఉన్నట్టుంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో స్తూపం చేసినందుకు అప్పుడు అవార్డు చేసి ఇచ్చారు. తర్వాత చిన్నజీయ స్వామికి, గణేష సచ్చిదానంద స్వామికి, యేసుదాస్కి, వీళ్ళందరికీ అందరి దగ్గర అవార్డ్స్ తీసుకున్నాము. పుష్కర్ల అవార్డు తీసుకున్నాము, అమరావతి దాంట్లో అవార్డు తీసుకున్నాము, ప్రతిభ అవార్డు తీసుకున్నారు. ఇవన్నీ కిరీటాలు ప్రతిభ అవార్డులో వచ్చినవే చాలా ప్లేస్లో. గుల్బర్గాలో అవార్డు వచ్చింది, అమృత్సర్లో వచ్చింది, బెంగళూరులో వచ్చింది, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అక్కడ కూడా ఇచ్చారు. మొత్తం అన్ని పెయింటింగ్స్ అవి అవార్డ్స్. అమృత్సర్లో, ఢిల్లీలో చాలా అందంగా ఉంది మేడం, మొత్తం నిండిపోయింది. అక్షరధామలో కూడా మా పెయింటింగ్స్ ఉన్నాయండి. అంటే మీరు ఎక్కువ చాలా వర్క్ నేర్పిస్తున్నారు కాబట్టి ఆల్రౌండర్ అనుకుంటాం. డివోషనల్ వర్క్ ఎక్కువ చేసేవారు సార్ గోల కెనడి గారు. ఆ తర్వాత నేను అదే బేస్ మీద అన్ని టైప్ నేర్పిస్తున్నాను పిల్లలకి. ఆయన గుణవల్ల కెనడి, ఆ పెయింటింగ్ నేనే చేశాను. ఓకే, నిజంగా చాలా అద్భుతంగా. అది నార్మల్ ఫోటోలా అనిపిస్తుంది. లేదు, పెయింటింగ్ చేశాను. పెయింటింగ్ నిజంగా చాలా బాగుంది మేడం. మీ వర్క్స్ కొన్ని మాకు చూపిస్తారా మేడం? అది పెయింటింగ్ చాలా అందంగా ఉంది, మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది బుద్ధుడి మీద ఒక 60 పెయింటింగ్ ఒక సిరీస్ లాగా చేసాం రా. స్టార్టింగ్ నుంచి ఆయన ఎలాగా రాజ్యాన్ని వదిలేసి ఆ బుద్ధుడికి తీసుకుంటారు, సన్యాసం తీసుకుంటారు, అక్కడి వరకు ఎండింగ్ వరకు మేము ఇది సిరీస్ చేసాము. ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది, కొన్ని మాత్రం మిగిలింది. అది ఇది బుద్ధుడు బోధన చేస్తున్నట్టు ఆ పెయింటింగ్ ఇది అక్రిలిక్లో చేసాము. అది అదే బుద్ధుడు కాన్సెప్ట్లోనే ఇది ఆయిల్ కలర్. ఇది కూడా బుద్ధుడిదే కాన్సెప్ట్. మనం ఎలా ఉన్న మద మత్సర క్రోధాన్ని వదిలేసిన తర్వాత ఆ ప్యూరిటీ ఎప్పుడు వస్తుంది, ఆ రాక్షసత్వాన్ని వదిలేసాక ఆయన బుద్ధుడు అయింది. దానికి ఆ సింబల్ అది చేసాము. ఆ లోటస్ కూడా అంతే, బురదలో ఉండే పువ్వు లోటస్కి బురద అంటుకోదు. అంటే మనం ఎంత చెడులో ఉన్నా మనం పవిత్రత మనం కాపాడుకోవాలి. అదే బుద్ధుంది ఇది, అదే సింబల్గా అది పెయింటింగ్ చేసాము. ఇది దామెర్ల రామారావు గారి పెయింటింగ్. ఆయనది కూడా ఉంది మన రాజమండ్రిలో. ఆయనది పెయింటింగ్ చేసి పెట్టాము. ఇవన్నీ నేను ఇంటీరియర్ కొన్ని స్టడీ చేశాను అనమాట. అవును, అప్పట్లో ఇంటీరియర్ ఎలాగ ఉండేది అని, వాల్స్, డోర్స్ అవన్నీ స్టడీ చేశాను. మొత్తం రాజ్యాన్ని అంతా గీసేసారు. చాలా అందంగా ఉంది మేడం, క్యూట్ గా ఉంది. అంటే అప్పటి రాజ భవనాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండేది, డోర్స్ అంతా పెద్ద హైట్ ఉండేవంట, ఎత్తుగా ఉండేదంట. మనుషులు కూడా ఎత్తుగా ఉండేవారంట. మనుషులు కూడా చాలా ఎత్తుగా ఉండేవారంట మేడం అప్పట్లో రాజుల కాలంలో. ఇప్పుడంతా లిలీ పూజ
జస్ట్ కల్పవృక్షాన్ని ఆ సింబల్ మీద ఇచ్చేసాము. ఓకే. అది రూట్ పైనుంచి వదిలి మళ్ళీ ఇంకో చెట్టు క్రియేట్ అవుతుంది. పెద్ద బిగ్ బ్యానియన్ ట్రీ అంటారు కదా, ముందు భూమి మీదకి వచ్చిన చెట్టు కూడా ఇదే అంటారు, కల్పవృక్షం కూడా ఇదే అంటారు. అవునా? దాని గురించి ఈ పెయింటింగ్ అలా ఇంట్లో ఉంటే మంచిది వాస్తురీత్యా అని మేము చేసి పెట్టుకున్నాం. ఇది వాల్ పెయింటింగ్. వాల్ పెయింటింగ్. ఓకే. మీరు నేర్పించే ఎన్నో ఆర్ట్స్లో ఇదొకటి అన్నమాట. చాలా అందంగా ఉంది మరి. మొత్తం వాల్ అంతా కట్ట సెట్ చేసింది క్యూట్ గా. మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తం ఇదే అనుకుంటా. దానివల్ల చాలా అందంగా ఉంది. అది ఆ బుద్ధుడే స్టాచ్యూలో ఉంటే ఎలా ఉంటుందని ఆ స్టాచ్యూ టైప్లో వర్క్ చేసాము. ఓకే. ఇదేమో దామెర్ల గ్యాలరీలో ఉన్న పెయింటింగ్ రీకాపీ, అది పాడైపోయింది, మేము ఇక్కడ రీకాపీ చేసి పెట్టాము. అది అక్కడ ఉన్నది వుడ్ పెయింటింగ్, వుడ్ మీద కూడా వుడ్ మీద చేసాము. ఓకే. చాలా అందంగా గుర్రమే కదా మొత్తం గుర్రం చేశారు. మీరే చేశారా? ఇయర్స్ అయిందా మరి అంతా చేసి? ఇది కూడా బుద్ధుడు కాన్సెప్ట్, ఇందాక చెప్పాను కదా. అలాగా ఇక్కడ ఏనుగుని మదానికి చూపించాము, ఇక్కడ గుర్రం కోరికలకి చెప్పించామన్నమాట. అవన్నీ అణగితే పౌరులాగా శాంతియుతంగా, నెమలిని కూడా రాష్ట్ర పక్షిగా అది బేస్ చేసి మేము బుద్ధుడిది ఇంకొక టైప్ క్రియేట్ చేశాం. మై గాడ్. అక్కడ అన్ని చేతులు ఉన్నాయి కదా, ఏం మేడం అది? అంటే మధ్యలో చాలా చేతులు ఉన్నాయి కదా. అవును, చేతులు అంటే కోరికలు మనకి ఎన్ని కంట్రోల్ చేసుకుంటామని వేర్లా వెళ్ళిపోతుంటాయి. ఇది వద్దనుకుంటే అది కావాలి అంటుంటది కదా, అవన్నీ అణగదొక్కితేనే అప్పుడు అసలు బుద్ధుడిలాగా అవుతుంది అనమాట. శాంతిగా ఏమి తెలియదు, తీసుకెళ్లేది ఏమీ లేదు, అన్ని వదిలేసి వెళ్ళాలి, దాని గురించి ఎందుకు అని ఆట. చాలా అందంగా ఉంది మరి. ఒక ఆటలో నిజంగా ఒక ప్రాణం ఉంటుంది కదా, ఆలోచన విధానం అంటే అదంటే క్రియేట్ చేయడం చాలా కష్టం కదా. ఓకే. అది కూడా అంతే. బుద్ధుడితే ఏంటంటే ఆ గుర్రం ఉంది కదా, చిన్న గొర్రె పిల్ల, దాన్ని హింసించొద్దు అని చూపించడానికి, అది వెనకల కోరిక ఎగైన్ ఆ పౌరాన్ని శాంతి దానికి చూపించాము. అలాగే జీవనం నడిపించాలి, బలి కోరి చేయకూడదు అనేది కాన్సెప్ట్. ఓకే. అహింస అనేది ఉండకూడదు. ఓకే. ఇవన్నీ ఆయిల్ పాస్టల్స్, అది ఆయిల్ పాస్టల్స్ వర్క్, ఇది ఆయిల్ పాస్టల్స్ వర్క్. ఇవన్నీ కూడా ఆయిల్ పాస్టల్స్ వర్క్. అంటే ఆయిల్ తోనే చేస్తాను. ఆయిల్ పాస్టల్స్ వస్తాయి చిన్నవి, దాంతో చేస్తాము. క్రయాన్స్ లాగా ఆయిల్ పాస్టల్స్ ఉంటుంది, దాంతో చేసిన వర్క్స్ అవి. ఇదంతా వాటర్ కలర్స్, స్టూడెంట్స్ చేసింది వాటర్ కలర్స్. ఇప్పుడు వరకు మేడం చాలా ఆర్ట్స్ చూపించారు కదా, చాలా అందంగా ఉన్నాయి కదా. ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా మంచి ఆర్ట్ వేస్తూ ఉంటారంట. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఉన్నారు. హలో అండి. హాయ్. ఓకే. మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను 2 years నుంచి నేర్చుకుంటున్నాను మేడం. నేను మెడికల్ ఫీల్డ్, అయితే నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకని నా ఫీల్డ్కి సంబంధించి వర్క్స్ మేడం అడిగి చేయించుకున్నాను. ఓకే. చాలా అందంగా ఉంది. మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. ఇలాంటి చాలా వర్క్స్ చేసి ఉంటారు కదా, ఒకసారి చూపిస్తారా? ఇది మేడం దగ్గరికి వచ్చిన 1 monthలోనే మేడం వేయించాను నా చేత. మీరు చిన్నప్పటి నుంచి ఆర్టిస్టేనా? లేదు, ఇంట్లో జస్ట్ మామూలుగా కామెంట్స్ బుక్స్ ఉంటాయి కదా, అవి చూసి వేసేదాన్ని. తర్వాత మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ఇది వేసాను. వచ్చిన 1 monthకి మేడం 1 monthకి. చాలా అందంగా ఉంది. ఈగలు అనుకుంటా కదా, చాలా అందంగా ఉంది. ఇంకా చాలా వర్క్స్ ఉన్నట్టున్నాయి. ఓ, వినాయకుడు చూడండి, బుద్ధ వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు కదా. పెన్సిల్ ఆర్ట్ అనుకుంటా కదా. పెన్సిల్ ఆర్ట్. ఎన్ని ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు ఇక్కడ మీరు? ఆల్ టైప్స్ నేర్చుకుంటున్నాం. కలర్, ఆయిల్, వాటర్ కలర్స్, ప్యాస్టల్ కలర్స్, ఆయిల్ ప్యాస్టల్స్, అన్ని కలర్స్ అన్నీ నేర్పిస్తారు మేడం. ఓకే. మీది అంటే చాలా వరకు చాలా ఆర్ట్స్ ఉన్నాయి కదా, ఈ రంగాన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్, మేడం వర్క్స్ చూసాక ఇంకా అది ఎక్కువైంది. నేను ఇలా వెయ్యాలి మేడం లాగా అని చెప్పి జస్ట్ చిన్నప్పటి నుంచి అయితే ఇంట్లో అంత ఎంకరేజ్మెంట్ లేదు. అండ్ తర్వాత నేను నెట్లో సెండ్ చేశాను అనమాట, ఎవరు బాగా నేర్పుతారు అని చెప్పి. నాకు ఫస్ట్ మేడమే కనిపించినాయి. ఇంకా వచ్చాను, మేడంతో మాట్లాడాను, వర్క్స్ అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చినాయి, అందుకని వెంటనే జాయిన్ అయ్యాను. ఇప్పుడు మేడం ఫైన్ ఆర్ట్స్ కూడా చేపిస్తున్నారు. రియల్లీ? అంటే దాంట్లో మీరు PhD లాంటివి చేద్దాం అనుకున్నారు ఆర్ట్స్లో? ఫైన్ ఆర్ట్స్ డిప్లొమా చేస్తున్నాం, 2nd year. ఇప్పుడు 2nd year. ఆర్ట్లో డిప్లొమా ఉంటుందని సంగతి ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ నాకు కూడా ఇక్కడికి వచ్చాక అందులో డిప్లొమా ఉంటుందని కూడా తెలీదు. మేడం వచ్చిన తర్వాతే మీరు టాలెంట్ ఉంది కదా, దీంట్లో డిప్లొమా ఉంటుందని కూడా మేడమే చెప్పారు. తర్వాత దీంట్లో గవర్నమెంట్ది కూడా ఉంటుందంట ఎగ్జామ్, లోయర్ హయ్యర్ అండ్ ట్రైనింగ్ కూడా. మేడం చెప్పడంతో మేము నాది లోయర్ అయిపోయింది, హైయర్ అయిపోయింది, 2 పాస్ అయిపోయాను. 42 days ట్రైనింగ్ కూడా వెళ్ళొచ్చాం గవర్నమెంట్ది. ఓకే. హ్యాపీగా నేర్చుకుంటారు ఇక్కడ, అన్ని కూడా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. ఇలాంటి చాలా వర్క్స్ ఉన్నాయి, చూద్దాం రండి. హలో అండి. హాయ్. మీ గుడ్ నేమ్? పల్లవి తనుజ. ఓకే. మీ వర్క్ చూపిస్తారా ఒకసారి? ఖచ్చితంగా.
ఇదైతే క్యాన్వాస్ పెయింటింగ్ అంటారు. యాక్రాలిక్ ఫినిష్తో వస్తుంది, మొత్తం యాక్రాలిక్ అనమాట. ఇది కూడా ఇదైతే శ్రీరంగం టెంపుల్. నార్మల్గా అయితే శ్రీరంగం టెంపుల్ని అంత అచ్చంగా వేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా వరకు గుడి గోపురాల్లో చాలా వరకు వర్క్ ఉంటుంది, శిల్పకళ అంతా ఉంటుంది. ఉట్టి పడేలా వేయడం చాలా కష్టం. ఎన్ని నెలలు అయింది అంటే మీరు ఇక్కడికి వచ్చిన ఎన్ని నెలల తర్వాత ఇది స్టార్ట్ చేశారు? నేను 2 years తర్వాత చేశాను. 2 years తర్వాత ఇంత అందంగా వచ్చిందా? చాలా క్యూట్ ఉంది. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ? నేను ఒక 6 years నుంచి నేర్చుకుంటున్నాను ఇక్కడ. ఓకే, అసలు వదిలి వెళ్ళాలనిపించట్లేదు అనుకోలేదు. మేడం చాలా ఫ్రెండ్లీ, ఈవెన్ చిన్న డీటెయిలింగ్ డౌట్ ఉన్నా కూడా వెంటనే చెప్తారు మేడం. ఓకే, ఇక్కడ మీరు ఎన్ని రకాల వర్క్స్ నేర్చుకుంటున్నారు? నేనైతే పెన్సిల్ ఆర్ట్, యాక్రోలిక్ పెయింటింగ్, వాటర్ కలర్స్ అన్ని ఆల్ మీడియంస్ టచ్ చేశాను. ఆల్రౌండర్ అనమాట, మొత్తం నేర్చేసుకుంటున్నారు. ఎంత టైం పట్టింది మీకు ఇది కంప్లీట్? 1 week లో వేసాను. 1 week లో కంప్లీట్ అయిపోయిందా? 1 week. రియల్లీ ఇలాంటి చాలా ఉన్నట్టున్నాయి, ఒకసారి చూపిస్తారు మాకు? ఇది అయోధ్య రాముడు ఏ రోజైతే నిలబెట్టారో ఆ రోజే స్టార్ట్ చేశాను. ఓకే, ఇదైతే 3 days లో వేసాను, కంప్లీట్ చేశాను. 3 days లో? 3 days. ఓకే, ఇది లాస్ట్ టైం షో పెట్టినప్పుడు షోలో పెట్టడానికని వేసాను అనమాట. ఎప్పటి నుంచో వేయాలని అనుకున్నాను కానీ అవ్వలేదు, లాస్ట్ షో టైంలో అయ్యింది. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చూసారు కదా, చాలా అందంగా ఉంది. నార్మల్ పెయింటింగ్ వేరు, ఇలాంటి పెయింటింగ్ వేయడం చాలా కష్టం, ఎందుకంటే ఒక పెయింటింగ్లో దైవత్వం చూపించడం చాలా కష్టం కదా. చాలా అందంగా ఉంది, చూడండి ఎంత బాగా చేశారు. ఓన్లీ 1 week లో ఇవన్నీ కంప్లీట్ చేశారంట. గ్రేట్ కదా. ఇంకా చాలానే చూద్దాంనండి. మీ పేరు? హర్షిత. ఓకే, ఇక్కడ చాలా మంది సీనియర్ మోస్ట్లే ఉన్నారు, 6 years 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఓకే, మీరు చేసిన వర్క్ చూపిస్తారా? ఇది కూడా నేను చేసింది వెంకటేశ్వర స్వామి పద్మావతి పెయింటింగ్ ఎకర్లిక్లో. ఓకే, ఎన్ని డేస్ పట్టింది ఈ వర్క్ కంప్లీట్? 2 days. 2 days లో అయిపోయింది. ఇలాంటి వర్క్స్ చాలా చేశారనుకుంటున్నాను, ఒకసారి చూపించండి. చూడండి, ఇది పీస్ పెయింటింగ్ అండి, బుద్ధది. ఓకే, పీస్ కి సంబంధించింది. రాముడు సీతాదేవి అండి. ఇది యానిమేషన్ లో పెయింటింగ్, క్యారెక్టర్, యానిమేషన్ క్యారెక్టర్. నిజంగా చెప్తాను, అసలు అట్లా లేదు, నార్మల్ ఫోటోలా ఉంది. దూరం నుంచి చూస్తే, దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది. చాలా అందంగా ఉందండి. అంటే రాముడు చాలా బాగా అందంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, సరస్వతి దేవి అండి. సరస్వతి దేవిని. ఇది ఎన్ని డేస్ పట్టింది? ఇది 3 to 5 days పట్టింది. 3 to 5 days లోనే అయిపోయిందా? ఓకే, సో ఆర్ట్ నేర్చుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుందండి. ముందు మా మేడం వచ్చేటప్పటికి నన్ను ఒక డాక్టర్లా చూసుకుంటారు. చాలా బాగా, అంటే మనం ఏది డౌట్ అడిగినా వెంటనే చూపిస్తారు. అంటే మనం అడగకుండానే ఇది ఇలాగా అని చెప్పి ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్తారండి మెయిన్ వచ్చేటప్పటికి. మీరు ఎన్ని డేస్ అయింది ఇక్కడ జాయిన్ అయ్యి? నేను ఇక్కడ 3 to 4 years అయింది. 3 to 4 years. మీరు కూడా డిప్లొమా ఏం చేస్తున్నారు? నేను డిప్లొమా 3rd year అండి. 3rd year. ఎన్ని ఇయర్స్ ఉంటాయి డిప్లొమా? 4 years అండి. 4 years. ఓకే, చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా అందంగా ఉందండి మీ ఆర్ట్ వర్క్ కూడా, చాలా అందంగా. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు అయితే చాలా వరకు చూసాం కదా, మంచి ఆర్ట్ వర్క్ చూసాం కదా. ఇప్పుడు వరకు అయితే చాలా మంది చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చూసాం, బట్ వీళ్ళైతే న్యూ కమర్స్. ఓన్లీ 10 days అయిందంట స్టార్ట్ అయ్యి. సో వీళ్ళ వర్క్ కూడా చూసేద్దాం ఒకసారి. హలో మ్యామ్. హాయ్, మీ పేరు? రేణుకాదేవి. ఓకే, మీరు చేసిన వర్క్ ఒకసారి చూపిస్తారా? ఇది యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేను హౌస్ వైఫ్ అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ అనేది ఒక ప్యాషన్. ఆ ప్యాషన్ నాకు కెరీర్గా మార్చడానికి కేవలం మేడమే నాకు సపోర్ట్ ఇచ్చారు. నేను యాక్చువల్గా మా బాబుని తీసుకొచ్చి జాయిన్ చేద్దామని చూస్తే, నువ్వు ఎందుకు నా స్టేటస్లు చూసి నువ్వు ఎందుకు జాయిన్ అవ్వకూడదు, నీది మంచి టాలెంట్ ఉంది, నువ్వు బయటికి వచ్చి నీవు ప్రూవ్ చేసుకోవాలని నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. సో నాకు, నేను అమ్మ అనే పిలుస్తాను కూడా, అంత హోమ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ కల్పిస్తారు మ్యామ్ నాకు. సో నేను వచ్చి 10 days అయింది ఈ రోజుకి కరెక్ట్గా. ఈ 10 daysలో నాకు డిప్లొమా కోర్సు నన్ను మేడమే ఫీజు కూడా కట్టేశారు. జస్ట్ నేను అమౌంట్ పే చేయడం కూడా, నేను ఇంకా ఓకే అని చెప్పలేదు, ఏం చేయలేదు, మ్యామే కట్టి నీకు సపోర్ట్ నేను ఇస్తాను, ముందు నువ్వు తర్వాత పే చేద్దు కానీ ఆవిడే ఇనిషియేట్ తీసుకున్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవన్నీ నేను జస్ట్ ఒక 10 daysలోనే ఇవన్నీ కంప్లీట్ చేశాను. నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్కి అప్లై చేశాను కదా, దానికి నేను పంపించాలి ఇప్పుడు ప్రాజెక్ట్. ఇవి వాటర్ కలర్స్? అన్ని వాటర్ కలర్సే. ఇది కూడా నాకు ఇష్టం ఉన్నా నేను వేసేదాన్ని, కాకపోతే మ్యామ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎలా షేడ్స్ ఎలా ఇవ్వాలి, దాని డీటెయిలింగ్ ఎలాగా మనం ఇస్తే ఇంకా బాగా కనిపిస్తుంది ఆర్ట్ అనేది నాకు మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొత్తం నేను కూడా నాకు ఒక గురువుని మ్యామ్గానే మొత్తం అన్నీ అనుకుని
ఆవిడకిలాగే నాకు కూడా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను. నన్ను అలాగే బ్లెస్ చేస్తున్నారు మా మ్యామ్ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటి వరకు చాలా రకాలైన ఆర్ట్ చూసాం అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా ఉందంట, చూసేద్దాం రండి. మేడం మీరే వేసారా ఇదంతా ఫ్యాబ్రిక్? అవును మేడం, నేను జాయిన్ అయ్యి 1 month అయింది. 1 month కి? ఓకే, మాకు ఒకసారి మేడం ఎంకరేజ్మెంట్ తో ఇది తంజూర్ పెయింటింగ్ మేడం నేను అది నేర్చుకుందాం అని వచ్చాను. మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ తో వచ్చాను నేను. మేడం ఇక్కడికి వచ్చాక ఇంకా పుష్ ఇచ్చి ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి నన్ను ఇంత బాగా క్రియేటివిటీ చేసేలా చేశారు. ఒకసారి చూపిస్తాను మాకు మా వ్యూవర్స్ కి. ఓకే, సారీ పెయింటింగ్స్ కోసం నేను వచ్చాను లెర్నింగ్ కోసం. ఓకే, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నెక్ ఇక్కడ అంటే మనం శారీ పెయింటింగ్స్ మనకంటే ఒక ఫైనాన్షియల్గా ఇన్కమ్ కోసం నేను వచ్చి మేడం ఎంకరేజ్మెంట్తో ఇలా చేస్తున్నాం. ఇదంతా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అంతా చూడండి. నార్మల్గా అయితే ఏదో అంచు నార్మల్గా శారీతో పాటు వచ్చింది అనుకుంటారు, కాదు ఇదంతా వర్క్ అంట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. జస్ట్ 1 monthలోని మంచి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకున్నాను మేడం. ఇంకా చాలా వర్క్ ఉందంట, చూద్దాం రండి. అండ్ ఇది కూడా మీరు చేసిందేమో? అవును మేడం, నిజంగా చాలా స్టార్టింగ్ లో చేసింది ఇది ఈ బిట్టు, తర్వాత లెర్నింగ్ తర్వాత ఇంత ఇది చేశాను నేను. క్లాత్స్ మీద ఇదంతా ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు వరకు ఎప్పుడు ఇంత ముందు అంటే ఇక్కడ జాయిన్ అవ్వకముందు ఎప్పుడు చేశారా? ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేయలేదు. ఇక్కడికి వచ్చిన మేడం తర్వాత దగ్గరికి వచ్చాకే. అబ్బా, 1 monthలో ఇంత డెవలప్మెంట్. చాలా కష్టం నిజంగా. ఆర్ట్ వర్క్ అనేది అంటే మేడం మేము ఇస్తారు వర్క్, దానిలో ఉన్న రాంగ్స్ మిస్టేక్స్ చెప్పాక మేము కరెక్షన్ చేసుకుని ఆవిడ చెప్పిన దాన్ని బట్టి వేస్తే మాకు అసలు ఇంకా మేడం ఉంటేనే వేయగలం. ఓకే, అసలు టైం తెలియదా మీకు అంతే చేసేటప్పుడు? ఓకే, చూసారు కదా చాలా అందంగా ఉన్నాయి వర్క్స్. ఇప్పటి వరకు అయితే చాలా ఆర్ట్ చూసాం కదా, చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది మరి? ఓకే, మీకు కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆర్ట్ అనేది నేర్పిస్తారు మేడం. పెద్ద సిలబస్ చెప్పారు, నేర్చుకొని చాలా టైం పట్టేస్తుంది, ఇయర్స్ పట్టేస్తుంది. మీ దగ్గర టైం ఉన్నంత కాలం మొత్తం నేర్పిస్తారంట మేడం. అండ్ వీళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మరి. మేడం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా నేర్చుకోవాలన్నా ఒకసారి చెప్తారు మా వ్యూవర్స్కి? మాది ఇక్కడ caw.ask అని వెబ్సైట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, తర్వాత ఫేస్బుక్ కూడా ఉంది. మన అడ్రస్ వచ్చి ఇక్కడ హోటల్ ఆనంద్ రిజెన్సీ ఆపోజిట్ సైడ్లో, లేదా ఇటు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ బ్యాక్ సైడ్లో ఉంది. డోర్ నెంబర్ 26-16-11 కంబాల్పేట. ఓకే, మన ఫోన్ నెంబరు 9133595969. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ జరుగుతూనే ఉంటుంది, అప్ టు 8 o'clock వరకు. తర్వాత ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ క్లాస్ చెప్తాను. నార్మల్గా మీరు డైరెక్ట్గా వచ్చి నేర్చుకోలేకపోతే ఆన్లైన్ కూడా చెప్తారంట మేడంని. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటే దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.